మాటలు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు 50th ఎపిసోడ్ ఆఫ్ విలాన్ వెస్టర్న్ బీఫ్ సినిమా చూపిస్తా బాబా పవర్డ్ బై హడీల్స్ లొంగీలు. 50 ఎపిసోడ్ 50 గెటప్. మంది పార్టిసిపెంట్స్ అందరికీ సినిమా చూపించా. దిస్ ఈస్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఈస్ నలుగురు వస్తారు, నరకం చూస్తారు. ఈ నలుగురిని తీసుకొచ్చే ఒక రాస్కెల్ స్కౌటర్ ఉంటాడు, వాడి విరుద్ధ ఫస్ట్ అది కమాన్. నీ ఫోను రింగ్ టోను అటోను టోని మత్తు అక్కినేని 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 వేరేరా నీకు జన్మరాని అక్కినేని అక్కినేని నీతో నేను సెట్టోని. అది ఏంటి వాతాన్ని చూయి. అయినా నా కత్తికి నీకు కనిపించదని చెప్పారు కదా. కళ్ళ గంతలు కట్టుకో. అబ్బు నువ్వు వేసేది మాత్రం ఆస్కార్ అవార్డు జోకులా ఏంటి? లేకుండా ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. అయినా నువ్వు నాగేశ్వరరావు గారికి అడ్డపేశావంటే నాగార్జున గారు కూడా తెలియదా? అన్నపూర్ణ స్టూడియో ఓనర్ తెలియదా? మన్మధుడు తెలియదా నీకు? చూసారా నాగార్జున గారు, మీరు ఎవరో కూడా తెలియదంట. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి సార్, ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఫ్రమ్ ఇమీడియట్లీ సార్. జిమ్మీలో నాగార్జున ఉన్నారా? నాగార్జున గారు స్టూడియోలో ఉన్నారు, జిమ్మీలో కెమెరా ఉంది, అది కూడా తెలియదా నీకు? ఎలిమినేట్ చేయండి సార్ అంటారు. మన బడ్జెట్ మొత్తం లాస్ అయిపోయింది. అదే నా సినిమా చూసి పార్టిసిపేట్లు అందరూ అంత భయపడుతున్నారంటరా? వెనకంటే నీలాంటోడే చేసిందంతా చేసి ఈ బాబు నా బాబే అని అడిగాడంట. ఏం చేసి నీకు తెలియదు ఏం చేస్తున్నావు? 50 ఎపిసోడ్ నుంచి కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. నేను వచ్చాను కదా, నేను వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ భయం అంటే నేను వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ నేను వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ చెప్పు, నువ్వేదో రాసుకుని వచ్చాక చెప్పు. నేను వచ్చిన తర్వాత నీ సీను నీ సినిమా మొత్తం మారిపోయినాయి. నేను వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ నీకు భయం అంటే ఏంటో తెలిసింది. నేను వచ్చిన సెకండ్ ఎపిసోడ్ నిన్ను భయపెట్టడానికి ఒక మగాడు వచ్చాడని చెప్పి జనాలకు తెలిసింది. ఈ 50th ఎపిసోడ్ లో నువ్వు ఫినిష్ అంతే. ఎవరు ఫినిష్ అవుతారో ఎవరిని ఫినిష్ చేస్తారో తెలుసుకుందాం. నువ్వు తీసుకొచ్చి నలుగురు ఉంటారు కదా, పిలు. ఫస్ట్ ఈ అమ్మాయి డాన్స్ చేసిందంటే మోత, డీ జోడీతో మారింది ఈ అమ్మాయి తలరాత. ఎవరో కాదు, మన శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్వేత. శ్వేత, నీ పర్ఫార్మెన్స్ కి నా స్టేజ్ కోతకు గురైంది. ఆ అమ్మాయి ఏం చెప్పింది? వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అంది. నువ్వు గుడ్ బాయ్ కదా, పక్కారా చెప్తా. ఈ రోజు నుంచి నేను బ్యాడ్ బాయ్. ఎనీహౌ శ్వేత, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థాంక్యూ సో మచ్. ఏం చేస్తున్నా ప్రజెంట్? డీ జోడీ డాన్సర్. ఏ జోడీ అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నా జోడీ అవ్వాల్సిందే, చొక్కలు చూపించాల్సిందే, అది వేరే. పర్లేదు, వేసుకుందాం. ఇవాళకి ఈ ఫ్లోర్ లో నేనే మీ జోడీ ఫిక్స్. థ్యాంక్ యూ. చూసాగా ఒక
టికెట్ తో ఒకటేసారి సినిమా చూడాలి, 2 సినిమాలు చూడకూడదు. ఆ పాట ఈయనకి సెట్ అవుదమ్మా. తొలిసారి 200 మందిని చూశాడు. ఇంకా నా ఇక్కడ థియేటర్లో నాకు సినిమా చూపించాలి, నాకు ఒక్కడిగా వచ్చి ఈ భద్రం రావు గారు శ్వేత నీ పోటీ అక్కడికి వెళ్ళు. థ్యాంక్ యూ. We love bad boys. Yeah, bad boys. అది ఆ, మరి తదుపరి రాబోతున్న పార్టిసిపేట్ ఎవరు? ఈ అమ్మాయి ముందు నీ సినిమాలన్నీ నహి. వన్స్ ఈ అమ్మాయి ఎంటర్ అయిందంటే ఓన్లీ మహి మహి మహి. లెట్స్ వెల్కమ్ మహి. ఇంగ్లీషులోన పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్ నంబరే లేదు నాకు అసలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. సెంట ముట్టలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెంట మోతులే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కాకరకల్లన్నీ ఊరమాస లెక్కల. మహి చెప్పండి. వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా. థ్యాంక్ యూ. అరే సిగ్గుపడుతుంది. శ్రీను గారిని చూస్తే నా మనసు ఎట్టెట్టు వెళ్ళిపోతుంది. శ్రీను గారా? ఎస్. అరేంజ్డ్ మ్యారేజా రిజిస్టర్ మ్యారేజ్ అమ్మా? ఎత్తిపోతల మ్యారేజ్ నీకు అవసరమా? అవసరమా నీకు? కానీ కానీ అది పార్ట్నర్ ఇలా ఉంటారు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. ఆ అమ్మాయికి ఏదో ఇవ్వాలని ఉందంట కానీ ఎందుకు నీకు అంత అవసరం? ఎందుకు నీకు అంత కడుపు మంట? ఎందుకు నీకు అంత అసూయ? రాస్కెల్. అది అలా పెట్టండి, కొంచెం అలా పెట్టండి. ఎనీహౌ వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏదో కొంచెం అలా మిమ్మల్ని తలుచుకుంటూ గడిపేస్తున్నాను. ఇంకో ఇద్దరు ఉన్నారు. మహే చెప్పండి. ఇంకిద్దరు ఉన్నారంట. అవునండి. నువ్వు అక్కడికి వెళ్ళి కేర్ఫుల్ గా నించో అమ్మా. నేను మిగతా వద్దని పిలుస్తాను, సరేనా? ఓకే. స్లోగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళు. పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను నెక్స్ట్ రాబోతుంది ఎవరు చెప్పు. ఈ అమ్మాయిని చూడగానే మన గుండెల్లో మోగుతుంది లయ. ఆ, ఇక చూపులతో చేస్తుంది ఒక మాయ. ఆ. ఎవరో కాదు ఆ అమ్మాయి ప్రియా. పెరుగు. Barbie girl, baby doll, we're together, one, two, three. ఆయన చూసే టైప్ అమ్మ, వచ్చిన వాళ్ళ చూస్తాడు. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. ఆ, ఒక టైప్ చూస్తే పడిపోయే టైప్, రెండోది చూడగా పడే టైప్. నువ్వు ఎంతకు ఏ టైప్ తల్లి? ఎంత చూసినా పడే టైప్ కాదలో. చివరికి ఏ టైప్ ఇష్టం దొరుకుతాడు అలా అయితే. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. ప్రియా బాగున్నా? చాలా బాగున్నాను. మీరు ఏం ఎలా చేస్తున్నావు ఉన్నారు? అంటే? ఏం చేస్తానంటే స్కూల్కి వెళ్తున్నావు రోజు? అయ్యో స్కూల్లో LKG తప్పించారండి నన్ను. నాకు బెల్లమంటేనే ఇష్టం. ఫీజు పెట్టారు ఇంత. బాగున్నావా? చాలా బాగున్నాను. సినిమాలో మీరు ఎలా ఏం ఉన్నారు? చేస్తున్నావా? సినిమాలో ఏం చేస్తున్నావా? ఈవెంట్లు చేస్తున్నావా? ఎలా ఉంది లైఫ్? చెప్పు. చెప్పనా? ఆన్సర్లన్నీ రాసుకొని లాస్ట్ లో చెప్పు. అన్నయ్య చూడండి అన్న. ఎంత ప్రేమ ఏంట్రా మీ చెల్లెలకి నీకంటే? నా తెలిసి కొన్ని కటౌట్లు చూస్తే అలా అనిపిస్తుందేమో. కొన్ని దరిద్రమైన కటౌట్ల మధ్యలో ఉంటే అలాగే అనిపిస్తుంది. ప్రభాస్ ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది పాపం. అది నేను చూస్తే అన్నయ్య అని అనిపిస్తుంది. నాకు ఒకటే అనిపిస్తుంది తెలుసా, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు వరకైతే మీ ముగ్గురు చెల్లెల్ని పిలిచావు, మరి నెక్స్ట్ రాబోతుందా? నా మరదలు పిలు. వస్తది. నీ మీద ఎక్కి చేయడానికి స్వారీ వస్తుంది. ఈశ్వరి వచ్చేయి.
డాన్సర్ ఏం చేస్తున్నావు ప్రజెంట్? డాన్సర్, ప్రొఫెషనల్ డాన్సర్. ఇంకా ఏమైనా చేస్తున్నావా సినిమాలకి అట్లా ఏమైనా ఈవెంట్ షోస్ అట్లా? షోస్ కామనే, ఇంకా సినిమాలంటే మన రేంజ్ కాదు అది. నేను అంతకు మించా? అంతకు మించి సినిమా కూడా ఇక్కడ ఉందా నీ కోసం వెయిట్ చేస్తుంది. నీ పోడియం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. ఈ రోజు ఎందుకు ఆద్యా ఈ నలుగురికి సినిమాని చూపించలేకపోతానేమో అన్న చిన్న భయం బిడియం. నువ్వు ఖచ్చితంగా చూపించాలి, నేను చెప్తాను ఈసారి. నీ కింద ఏదో మంట పెట్టి కాలుతున్నట్టు ఒక అవగాహన నాకేదో వచ్చిందిరా. వచ్చింది, కాలుతున్న మామూలుగా కాదు, మొత్తం కాలిపోయింది కూడా. పిండి రౌండ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టే. సో నలుగురు వచ్చేసారు కాబట్టి మీకు తలకు ఒక 25,000 చొప్పు నేను ఇవ్వాలమ్మా. ఆ 25,000 ఇవ్వాలంటే మీ నలుగురు ఇక్కడ రండి, మా ధనలక్ష్మి కింద పిలుస్తాను రండి. ధనలక్ష్మి ఇప్పుడు మన సినిమా చూపిస్తాము. మొదటి రౌండ్ వెళ్ళిపోతున్నాం. మొదటి రౌండ్ పేరేంటంటే రంగు పడద్దు. ఈ రంగు పడద్ది రౌండ్ లో మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తా. ఆ టంగ్ టెస్ట్ తో పాటు 1 minute టైం ఇస్తా. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 మాత్రం నేను ఇవ్వనమ్మా. మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు లాగేసుకోవచ్చు. యాక్చువల్ గా నా పిండి ఏ కలరు? వైట్ కలర్. గ్రాంధికంలో సున్నం. శ్వేత కలర్ అన్నమాట ఇది. సో ఇదే కలర్ పేరు పెట్టుకున్న మా శ్వేత వస్తది, రంగు పడిపోద్ది. దామ్మా. శ్వేత నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. అది చాలా ఈజీ కదా, అదేంటది? చెప్పు ఒకసారి. విన్యాసం చేస్తే సన్మానం, సన్యాసం చేస్తే శ్మశానం. శ్మశానం అక్కడి నుంచి ఏదైనా చాలా ఈజీ. ఇస్తావా అమ్మాయికి? పిండి ఎలా పడిద్ది? తీ మంచిది. ఎవరన్నయ్యా? ఎవరికన్నయ్యా? పిండి కొడితే అవతల బురదలో పడాలి వెనక్కి. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. అంతే. వెరీ గుడ్. సార్ ఫాస్ట్ గా చెప్పాలి. 2, 1 గో. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. 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 విన్యాసం చేస్తే సన్మానం, మాట్లాడద్దమ్మా. స్లోగా చెప్పిన ఆపినా కూడా. సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే 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 సన్మానం, విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. నవ్విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే ఎన్ని అనుకుంటున్నారా? 2-3 టైమ్స్ నాకు తెలిసి. సూపర్. 16 టైమ్స్ కరెక్ట్ చెప్పు. సూపర్. 16,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు? ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పి అమౌంట్ చెప్పి తీసుకో. వెళ్ళి సాయి దగ్గర 6,000 అండ్ వీళ్ళ దగ్గర 5,000. వెళ్ళి తీసుకో. సెకండ్ ఇక్కడ వచ్చి ఆడబోతూ నన్ను మరింత బాధపడడానికి రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరంటే మహి అక్క. అరే ఏమాయే మహి అక్క అని పిలిచిన మహి అక్కే ప్రియా కాదు. నాకే ఎదురు చెప్తావు, పక్కన చెప్పిన ఎదురు చెప్పిన వెనకాల చెప్పిన నేను అసలు సహించను. ఇట్రా. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. నీకు ఇచ్చే టైం ఏంటంటే రైల్లో శైలు, చాలువాలో తేలు, పడవలో నీళ్లు. ఇది కరెక్ట్. రైల్లో
రైల్లో శైలు, శాలువాలో తేలు, కడవలో నీళ్లు. ఒక్క నిమిషం నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చెప్పు సార్. రైల్లో శైలు, ఇంట్లో తేరా. ఇంట్లో తేలు, నీ తల్లో పేలు పేలు. అమ్మాయి యాక్ట్ చేసాడు. మనకు రాను ఎప్పుడు చేయొద్దు నాన్న. చెప్పు. రైల్లో శైలు, శాలువలో తేలు, కడవలో నీళ్లు. ఇదిగో రైల్లో శైలు, శాలువాలో తేలు, కడవలో నీళ్ళ. రైల్లో శైలు, లారీలో రాళ్ళు. రైల్లో శైలు, లారీలో చాలు చాలు. అది బాగుంది. లేదు రైల్లో శైలు, రైల్లో శైలు, శాలువాలో తేలు, నీళ్ళు. లారీ ఫిక్స్. రైల్లో శైలు, లారీలో రాళ్ళు. రెడీ 3, 2, 1 గో. రైలు శైలు, రైల్లో శైలు, లారీలో రాళ్ళు. బాబా రైల్లో శైలు, లారీలో రాళ్ళు. కేజీ ఇప్పటికి. ప్రియా, నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే ఒక్కసారి చెప్పు తల్లి. నువ్వు అన్నా కదా, ఒకటి కూడా కాదనా? కాదు, చాలా సార్లు చెప్పాను. చాలా సార్లు చెప్పావు, ట్రై చేసావు. అన్నిసార్లు పిండి తిన్నా సరిపోయింది. పిండి మొత్తం అయిపోయింది. మిగతా ఎత్తున ఎలా కొట్టాలి ఇక్కడ? ఒకవేళ తీసుకో, ఎవరి దగ్గర తీసుకోండి చెప్పు. 1000 నా దగ్గర. అదిగో ఎక్స్ట్రా 1000 తీసుకురా కాబట్టి ఆ 1000 నాకు ఇచ్చి. అండ్ మరి ఇప్పుడు రంగు పడింది రౌండ్ లో తదుపరి రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే మహి. ఆల్రైట్ మహి, ఈ సిగ్గులో నేను చాలా మర్చిపోయాను. కొంచెం దాచుకో, మా పిండి పడిన తర్వాత ఉండాలిగా మళ్ళీ. టెన్షన్ పడగానే ఉంటుంది, పక్కా ఉంటుంది. మాటకు ముందు అన్నయ్య, మాటకు తర్వాత అన్నయ్య, ఇదేనన్న ఎవడనంటే ఈ పాటికి చచ్చిపోతాం. నేను ఆల్రెడీ చచ్చిపోయా. అన్నయ్య బాధపడద్దు అన్నయ్య ప్లీజ్. నేను కూడా ఉన్నా అన్నయ్య మీకు. 4 చెల్లెళ్ళు ఉన్నారు అన్నయ్య, నీకేం తక్కువ చెప్పు. ఆపండి, అది ఏదో లాగా పడుతుంది అసలు. అది ఏంటది? మహి చెప్పండి. తప్పట్లేదు, నీకు కూడా ఒక టంగ్ టెస్ట్ ఇస్తున్నాను. టంగ్ టెస్ట్ ఏంటంటే ర్యాలీలో లారీలు. ర్యాలీలో లారీలు. ర్యాలీలో లారీలు. అంతే. రెడీ 3, 2, 1 గో. మాట్లాడిపించండి మధ్యలో. ఏ నడవ ఇక్కడ? లారీలో ర్యాలీలో లారీలు, ర్యాలీలో లారీలు, లారీలో సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తానే. ర్యాలీలో లారీలు, ర్యాలీలో లారీలు, ర్యాలీలో లారీలు, లారీలో లారీలు. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 4 times కరెక్ట్ చెప్పావు. 4000 జీతాలు పెరిగినాయి. 4000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? ఈశ్వరి దగ్గర 2000, సాయి ప్రియ 1000, శ్వేత 1000. వెల్ తీసుకో. మీ ముగ్గురు ఆడుతున్నప్పుడు ఆ అమ్మాయిలో కొన్ని ఎక్స్ప్రెషన్ నేను చూశాను. చిచ్చి, నీ మరి అలా ఇస్తాను బావా. పన్నీరు
అలాగే నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటమ్మా, కంకర కుప్ప కంపర కుంక. కంకర కుప్ప కంపర కుంక అంటే నీ గురించే కంపర కుంక. కంకర కుప్ప కంకర కంపర కుంక కంపర కుంక అంటే ఆ కుంకం చూస్తే మన కంపరం వేస్తుంది రెండోది అన్నమాట అది. రెండో చెప్పు ఈశ్వరి ఇలా అనుకో కంపర కుక్క అలా అనుకో. అలా అంటే ఒకసారి చెప్తుందమ్మా. కంకర కుప్ప కంపర కుంక కంపర కుంక కంపర కుంక కంపర కుంక. అది. రెడీ 3 2 1 గో. కంకర కుప్ప కంకర కంకర కుప్ప కంకర కంకర కుప్ప వాటర్ కార్డ్ ఇక్కడ రాసేసుకోండమ్మా. కస్టర్ కంకర కుప్ప. అరే అరే అమ్మా ఇది ఇచ్చడానికి ఇంకోరు ఉంటారు. ఇప్పుడు చెప్పు ఫస్ట్. కంకర టైం అప్. అసలు ఎట్లా ఈ ఫేస్ లో నీకు మన్మధరాజు ఆడ కనపడ్డాడు అసలు? నా కళ్ళతో చూడు. నిన్న అన్నయ్య అంటలే ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటమ్మా నువ్వు తల్లి? 0. సో ఎప్పుడుదో రంగు పడింది, రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత ఉన్నదో అసలు చూద్దామా. సక్కర్ పేరు తెలుసా మీకు? తెలీదు. జోర్స్ మార్ కమాన్ సెటప్. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మీకు 5 క్వశ్చన్లు అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడాను ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు. ఒకవేళ బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆపోజిట్ లో ఎవరైతే ముగ్గురు కూర్చున్నారో వాళ్ళు ఒకరు ముఖం మీద ఠక్ అని వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. కానీ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో ముగ్గురు కలిసి వాటర్ కొడతారు. కానీ ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కోవచ్చు. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో మొట్టమొదటి ప్రశ్న, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. శ్వేత. ఆన్సర్ ఏంటి? కార్తీ. కార్తీ. కార్తీ తీ స్టాండ్ వేసుకో లేకపోతే తాళం వేసుకో. ఎవడు అడిగాడు నిన్ను? చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ మీరేమనుకుంటారమ్మా? నేను మిమ్మల్ని చూడటమే సరిపోయింది కదా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోర్సే మార్. మార్ 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 మార్. వాన అక్కడ కూర్చుంది కాబట్టి 1000 రూపాయలు అక్కడ ఇచ్చాము తల. మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? సెంటర్ ప్రియా దాయి బాకరా. ఆన్సర్ అంటే చెప్పాం ఇప్పుడు. దిస్ ఈజ్ ఎ ప్రైవేట్ పార్టీ. పాట పేరు కాదు పాప, పాట పాడాలి. అయ్యయ్యో అయ్యో అన్నా. పార్టీ నీకా మరి వాళ్ళుగా తెలిసిపోవాలంటే ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. సూపర్. జోర్సే మార్.
మొదట కొట్టినప్పుడు కొంచెం స్పోర్టివ్ గా తీసుకున్న ఆమె రెండవసారి కొట్టగానే లోపల ఒక లావా ఉప్పొంగింది. దీనికి ఇలా కాదు, జుట్టు పట్టుకుని కొట్టాలని ఒక ఆక్రోశం లోపల మొదలైంది. ఈసారి అవకాశం నాకు వస్తే నా విశ్వరూపం ప్రతిరూపం ఏంటో చూపిస్తానని చెప్పి లోపల కుమిలిపోతుంది మహి. చూద్దాం నెక్స్ట్ టైం ఎవరు బదులు ప్రెస్ చేస్తారు, ఎవరికి ఆ ఛాన్స్. మహికి ఆ ఛాన్స్ రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఒకసారి కోరుకుందాం. రైట్, వేరే పని తీసుకోమా ఇక్కడి నుంచి. మూడో క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం అమ్మా. ఫోటో ప్లీజ్. మీరు చూసిన స్టిల్ లో మహేష్ గారు చెప్తుంటారు ఫస్ట్ బదులు యశ్వరిదా. ఈశ్వరి ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తుందో రాంగ్ ఆన్సర్ చెప్తుందో తెలియాలంటే మరి ఆన్సర్ కనుక్కోవాలి. ఈశ్వరి ఆన్సర్ ఎట్లా? ఏంటి ఇది ఉప్మానా? ఉప్మా తిని బతికేస్తున్నారా ఫ్యామిలీ మొత్తం? అడుగుతున్నావా మమ్మల్ని? ఆ ఇంటెన్సిటీ అది చెప్పు చెప్పు. ఏంటి ఉప్మానా? ఫ్యామిలీలు అందరూ ఉప్మా తిని బతికేస్తున్నారైతే నువ్వు మీ అన్నయ్య నువ్వు. డైలాగ్ రివీల్ ప్లీజ్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం వింతంగా పుట్టావనుకుంటా. సూపర్, రైట్ ఆన్సర్. జోర్సే మార్. చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. వేరే పని ఇచ్చాము అక్కడ. మొహం ప్రియా పచ్చడైంది. ఏంట్రా ఏమ్మా పచ్చడి తీసుకెళ్ళిగో. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో సుకుమార్ సాయి కుమార్ గారులతో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? సాయి ప్రియాదా? ఆన్సర్ అంటే చెప్పాం ఇప్పుడు. అనే క్లూ ఇవ్వా? క్లూ వాళ్ళ ఇంటి పేరు కైకాల. కైకాలేగా? కైకాల సత్య. ఇంకా చెప్పండి నేను ప్లీజ్. ఆయన అంత యంగ్ గా ఎక్కడున్నారు? తెలుసా ఆయన నీకు? ఎందుకు తెలీదు? ఎవరైనా? కైకాల సత్య. ఆన్సర్ ఏంటి చెప్పు. రాజమౌళి గారు. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఇప్పుడు ఏంటి? ముగ్గురు కలిసి ఒకేసారి కొడతారమ్మా, కానీ పాతవన్నీ మర్చిపోకుండా ఆ కసి ఆ ఇంటెన్సిటీ రెండు మెయింటైన్ చేయాలి. కోడితే వెళ్ళిపోయి అక్కడ పడాలి. జోర్సే మార్. ముగ్గురు కలిసి ఒకసారి కొట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం ఈశ్వరి. ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. మహిళలు ఆన్సర్ చెప్పు. నాగబాబు గారి అబ్బాయి కంచ హీరో. చెప్పు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోర్సే మార్. అండ్ ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. మీ మనీ బాక్స్ తీసుకొని మేము ఇప్పుడు దగ్గరికి వెళ్తే నా సెటప్ పంపిస్తా. సెటప్ ఐ సెడ్ గెట్ లాస్ట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటంటే వసూల్ రాజా.
ఈ వసూలు రాజా రౌండ్ అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ లెవెల్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారు. ఇప్పుడు లీడ్ లో ఉంది ఎవరంటే శ్వేత, 39,000. నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోమా. ఈశ్వరి. ప్రత్యర్థిగా ఈశ్వరిని సెలెక్ట్ చేసుకున్నటువంటి మరి శ్వేత, నువ్వు నీ మనీ బాక్స్ తీసుకుంటావా ఇక్కడికి. అబ్బా షటప్, ఐ సెడ్ గెట్ ఇన్. ఈ రౌండ్ లో టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ గాను ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి పైకి చూడండి తల్లి. టాపిక్ ఏంటంటే సినిమా పేరు, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్పాలి. నేను సినిమా పేరు అడుగుతా ఉంటాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్తూ ఉంటాను. ఆ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా, తిని చెప్పాలని నీ ఇష్టం. ఈశ్వరి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాయక్. ఓకే, లక్ష్మి. నయనతార. ఇంకో హీరోయిన్. బృందావనం. కాజల్. సమంత. రైట్ ఆన్సర్. దమ్ము. మిస్టర్ పర్ఫెక్ట్. ఈశ్వరి, ప్రియా. మిస్టర్ పర్ఫెక్ట్. సారొచ్చారు. సింహాద్రి. భూమిక. భూమిక, చంద్రుడిక. రగడ. సింగం. సింగం. అనుష్క. అనుష్క. ఇంకో కావుంది చెప్పు. సింగం. మనసు మీద మనలో వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలతో పాటు వేగాలతో మసుగు వెయ్యొద్దు మనసు మీద మనలో వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలతో పాటు వేగాలతో. నువ్వు మిస్ అయిన ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. మిస్ అయిన ఏంటో చెప్పింది ఒకటే, మిస్ అయిన ఏంటో చెప్తాను. నాయక్, కాజల్, అమలాపాల్, లక్ష్మి, నయనతార, చార్మి, బృందావనం, సమంత, కాజల్. రైట్ ఆన్సర్ చెప్పాము. దమ్ము, త్రిష, కార్తిక. మిస్టర్ పర్ఫెక్ట్, కాజల్, తాప్సి. సారొచ్చారు. రిచా గంగోపాధ్యాయ, కాజల్. సింహాద్రి, భూమిక, అంకిత. రగడ, అనుష్క, ప్రియమణి. సింగం, హన్సిక, అనుష్క. సనాఫ్ సత్యమూర్తి, నిత్యమినన్, సమంత. సో 7 క్వశ్చన్స్ కి చెప్పాల్సింది నువ్వు. మేము ఎవరిని గెలిచిన ఒకటే. అలాంటప్పుడు అక్కడ చెప్పచ్చు. సర్లే బావా, వదిలే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. నిజంగా ఈశ్వరి, ఫస్ట్ టైం అనిపించింది నా హార్ట్ ఎందుకు కుడి సైడ్ లేదని. జరుపుకో ఇప్పుడు కొంచెం. మా 58th సినిమా చూపిస్తాం ఎపిసోడ్ వచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇద్దరులో ఇంకొకరిని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం రౌండ్. ప్రియా. ప్రియా. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా. ఒకసారి పైకి చూడండి అమ్మా. టాపిక్ ఏంటంటే మూవీ, డైరెక్టర్. నేను మూవీ పేరు చెప్తుంటాను, డైరెక్టర్ పేరు చెప్తుంటాను. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వే చేయాలమ్మా. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రియా. మిర్చి. మిర్చి. ఊపిరి. ఊపిరి. క్రిష్ గారు. రాంగ్ ఆన్సర్. సరైనోడు. తెలీదు. ఎవరు? క్రిష్ గారు. దేవుడు చేసిన మనుషులు. సాయి. సాయా. సాయి. సై సై. సై. రాజమౌళి గారు. రైట్ ఆన్సర్. చిత్రం. అయ్యో. పాస్. గమ్యం. పాస్. గోదావరి. శేఖర్ కమల గారు. రైట్ ఆన్సర్. డి. డి. నితిన్ భరత్. డి. పాస్. ఎవరైనా. పాస్. మిర్చి. 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 ఆకుల శివ. శివ గారా. ఆకుల శివ. ఆకుల శివ. ఆకుల శివ. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.
నువ్వు మిస్ అయిపోయిన అసలు నేను చెప్తానమ్మా. మిర్చి కొరటాల శివ, ఊపిరి వంశీ పైడిపల్లి, సరైనోడు బోయపాటి శ్రీను, దేవుడు చేసిన మనుషులు పూరి జగన్నాథ్, సాయి రాజమౌళి రైట్ ఆన్సర్. చిత్రం తేజ గారు, గమ్యం క్రిష్, గోదావరి శేఖర్ కమ్ముల రైట్ ఆన్సర్ చెప్పావు. డి శ్రీను వైట్ల రైట్ ఆన్సర్. మన ఈ సినిమా విక్రమ్ లేడు అతను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మాటల మాంత్రికుడు. ఇవి నువ్వు మిస్ అయ్యావు, రెండు చెప్పావు రైట్ ఆన్సర్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. కంగ్రాచులేషన్స్ శ్వేత, ఇద్దరిని పంపించేసావు. ఇంకా మిగిలిపోయింది మన మహి కాబట్టి. మహి మనీ బాక్స్ వచ్చామ్మా. ఒకసారి పైకి చూడండి. అండ్ టాపిక్ ఏంటంటే సెలబ్రిటీస్ రియల్ టైం వైఫ్ పేరు చెప్పాలి. ఇప్పుడు నేను సెలబ్రిటీ పేరు చెప్తాను అనమాట, వాళ్ళ వైఫ్ పేరు చెప్పాలి మీరు రియల్ టైం. సో ఈ టాపిక్ కి ఆన్సర్లు ఎవరు చేస్తారు తెలుసు, అందుకే ఇక్కడే చెప్పేస్తాను నేను. తెలియకపోతే పాస్ అని చెప్పమ్మా. ఓకే, శ్రీకాంత్ రైట్ ఆన్సర్. నాగార్జున, అయ్యో అయ్యో మహేష్ బాబు, అయ్యో ఆమె పేరు రాజశేఖర్, నందు గీతా మాదిరి రైట్ ఆన్సర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి, సచిన్ టెండూల్కర్, నాగార్జున, మహేష్ బాబు. చెప్పు 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 చెప్పు. ఎర్ర ఎర్రాని సీనేమో ఎక్కట్టి తుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము తిప్పుతున్నవే. నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే తోడ మీద అచ్చైందే బొమ్మ. నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే తోడ మీద అచ్చైందే బొమ్మ. మరి నీ దగ్గర డబ్బులు మొత్తం ఇక్కడ ఇచ్చామ్మా. నువ్వు మిస్ అయిన ఆన్సర్ ఏంటి చెప్తానమ్మా ఒకసారి. శ్రీకాంత్ ఊహా రైట్ ఆన్సర్. నాగార్జున, అమ్మగారు, మహేష్ బాబు, నమ్రత సిరద్గర్, రాజశేఖర్, జీవిత, రామ్ చరణ్, ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, అల్లు అర్జున్, స్నేహ, రాజమౌళి, రాజమౌళి, సచిన్ టెండూల్కర్, అంజలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మనం ఈ ₹1,00,000 4th రౌండ్ కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ కి మనం వెళ్ళాలంటే నాకు ఇక్కడ 3rd రౌండ్ సెటప్ ఉండకూడదు. అమ్మా సెటప్ ఐ సెట్ గెట్ లాస్ట్. ఓకే, మనం 4th రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. 4th రౌండ్ పేరేంటంటే రన్ రాజా రన్. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా, అంతే కదా. ఓకే, సెటప్ ఎక్కడంటే ఇక్కడ చూడు. సరే, నీ దగ్గర ₹1,00,000 ఈ రౌండ్ లో మొత్తం 5 లక్షలు గెలుచుకోవచ్చమ్మా. గెలుచుకోవడానికి చిన్న పని చేయాలి నువ్వు. అదేంటంటే ఇగో కింద బురద నీళ్ళు ఉన్నాయి కదమ్మా, దానిపైన బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మీద నుంచి హ్యాపీగా పక్కకి వెళ్తే ఆ బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ మీద ఆర్డర్ లో పెడితే ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరు పెట్టేసి నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలాగే పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. రాకపోతే 1 లక్ష ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారు, దానికి ఇచ్చేస్తారు. ఓహో, వెళ్ళాల్సిందే. అంతే. నీకు 5 లక్షలు కావాలంటే ఈ టాస్క్ 60 సెకండ్ లో ఫినిష్ చేయాలి, అప్పుడే 5 లక్షలు ఇస్తా. లేదు 60 సెకండ్ లో చేయలేని అనుకుంటే నీకు 80 సెకండ్స్ ఒకటి ఆప్షన్ ఉందన్నమాట. 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు మొత్తం 3 లక్షలు గెలుచుకోవచ్చు. లేదు నీ 3 లక్షలు అంటే 80 సెకండ్స్ లో కష్టం అనుకుంటే గనక 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు మొత్తం 2 లక్షలు. ఓకే, 80 సెకండ్స్. 80 సెకండ్స్ సూపర్. నేను రెడీ గో అన్నప్పుడు ఈ టైమర్ ప్రెస్ చేస్తేనే టైమర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ పక్క వెళ్ళేసి టాస్క్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఇన్ టైమ్ లో ఈ బజర్ ప్రెస్ చేస్తే టైం అండి. ఒకవేళ మధ్యలో పడిపోతే నీ దగ్గర డబ్బులు మొత్తం 10 లక్షలకి ఇచ్చేస్తా. శ్వేత, నువ్వు ఒక్కొక్కరుగా పంపించేసిన వాళ్ళు 3 వెనకాల ఉన్నారు, వాళ్ళ 3ని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ ప్రియా, మహి, ఈశ్వరి. ఓకే, రెడీ 3, 2, 1 గో. యో శ్వేత, స్లోగా. బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తా. సూపర్. yes నేను ఉంటే ఒక్కొక్కటి అడుగు వేసుకుంటూ వచ్చేసి. ఇదిగో టైం అవుతుంది.
ఇక్కడ ఎదిగో ఇక్కడ మీ డీ జోడి పార్ట్నర్ శ్రీకాంత్ ఉన్నాడు అనుకో, కింద నీ ఆపోజిట్ గ్యాంగ్ అనుకో. వీలైతే పరిగెత్తు డ్యూడ్, పోయేదేముంది మా అయితే బురద అయితే అంతేగా. ఏం కాదు నువ్వు పడవబ్బా, అలారా 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 దాని మీద పడాలి. డూడు హడూడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు డూడు హడూడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు. నా గేమ్ రూల్స్ ప్రకారం 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న 1 లాక్ కూడా నా ధనలక్ష్మికి ఇచ్చేయాలని చెప్పాను. మా ధనలక్ష్మి కింద పిలుస్తారు, 1 లాక్ ఇచ్చేసి మిగతా విషయం మాట్లాడుకుందాం. అమ్మ ధనలక్ష్మి కింద రా. శ్వేత చాలా బాగాడు, మంచి వాక్ కడుక్కొని వచ్చావు, సూపర్. బట్ ఈ రోజుతో 50 ఎపిసోడ్లు సినిమా చూపిస్తాం కంప్లీట్. ఈ సినిమా చూపిస్తాం 4 సెటప్ ఉన్న ఈ రోజుతో ఇంకో సెటప్ యాడ్ అయింది ఇక్కడ, 5వ సెటప్. అమ్మ సెటప్ మనం ఆడి 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 కింద మీద పాడి మన పాడి 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 పాడిందే పాడి